యా హాయ్ హలో నమస్కారం సమస్తం ఈ క్షణం బాగుంది. అలా సమస్తంతో ఉండడం, కనెక్షన్ అయి ఉండడం బాగుంది. అయితే సమస్తంలో అందరం ఉన్నాము. అందరము అంటే ఎవరి జీవనానికి సంబంధించినటువంటి క్రియలను చేసుకుంటూ అలా సమస్తంలో కదిలిపోవడానికి భాగమై ఉన్నాము. అయితే ఇప్పుడు జీవనానికి సంబంధించినటువంటి ఈ సమస్తంలో నిత్యం ఆనందంగా ఉండడానికి మనకి ఎన్నో విషయాలు, ఎన్నో ఇన్ఫర్మేషన్స్, ఎంత జ్ఞానం అనేది మనకి అవసరం. ఎందుకంటే ఈ సమస్తంలో ఎగ్జిస్ట్ అయినటువంటి అన్ని ప్రాణులు వాటి యొక్క ప్రోగ్రామర్తో అవి జీవిస్తున్నాయి, కదులుతున్నాయి. ఆ కారణంగానే ఎక్కడ కూడా కర్త భావన లేకుండా కదులుతున్నాయి. సో మనం కూడా కర్త భావన అనేది మనకు కూడా లేదు. కానీ మనము కాలక్రమేణలో దాన్ని అంటే మనకు ఎగ్జిస్టెన్స్ విద్యతో, జ్ఞానంతో ఎగ్జిస్ట్ అయినటువంటి ఒకనొక రకమైనటువంటి ఎగ్జిస్టెన్స్. కాబట్టి మనం కూడా అందులో భాగమే. కానీ కాలక్రమేణా జీవనానికి కొన్ని అవసరం కాబట్టి వచ్చిపెట్టే అంటే మన జీవనంలోకి రావడం జరిగింది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు చెప్పేది ఏమిటంటే మన జీవనానికి ఎన్నో విషయాలు అవసరం. సో అందులో ఇది కూడా, అంటే ఇప్పుడు చెప్పే అంశం కూడా అవసరం అవుతుంది. సో వినండి, చూడండి. ఇప్పుడు మనకి అందరూ చెప్తుంటారు అన్నమాట, మరి పెద్దవాళ్ళని అంటే సమాచారాన్ని పెద్దవాళ్ళని ఎందుకు అంటే ఒక చర్యని, ఒక క్రియని చేసినప్పుడు పెద్దవాళ్ళని ఎందుకు కలవాలి, వాళ్ళతో ఎందుకు మాట్లాడి దీన్ని ఎట్లా చేయాలి అని ఎందుకు తెలుసుకుంటామంటే మనం అంటే ఇలా చేస్తుంటాం. అంటే మనకన్నా పెద్దవాళ్ళు మనకి గైడర్స్గా ఉంటారు. వై? బికాస్ వాళ్ళని ఎందుకు మనం సంప్రదించాలి ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనగా వాళ్ళు మనకంటే ముందుగా ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి చర్యలు వాళ్ళు ముందుగానే వాళ్ళ యొక్క జీవనంలో ఎన్నోసార్లు చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తితో మాట్లాడాలి సమ్ అవసరం కోసము. సో ఆ వ్యక్తి అనేటోడు మనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనం అతన్ని కలవలేదు. బట్ మనకంటే మన యొక్క ఫ్యామిలీ ఉన్నటువంటి పర్సన్స్ ఆ వ్యక్తిని వాళ్ళు కలిసి ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలుసు అనమాట, అంటే మన యొక్క ఫ్యామిలీలో పర్సన్ మనం కలవాలనుకున్న వ్యక్తికి తెలుసు. ఎందుకంటే అతను ఒకే టైంలో ఎగ్జిస్ట్ అయ్యారు కాబట్టి, పుట్టారు కాబట్టి అతని యొక్క వర్క్ ఏంటి, అతని యొక్క స్వభావం ఏమిటో తెలుస్తుంది. అతని యొక్క ఇన్ఫర్మేషన్స్ ఏంటి అనేది తెలుస్తాయి ఇతనికి. కాబట్టి మనం ఇతన్ని ఒక చర్య గురించి అడిగినప్పుడు సో ఓకే, అతను మంచివాడే, అతను గుడ్ క్యారెక్టరు అని తెలియజేస్తారు. అతని దగ్గర వెళ్తే ఈ పని మనకి ఖచ్చితంగా చేసి పెడతాడు అని తెలుస్తుంది మనకి. సో ఇక్కడ అంటే మనకంటే ముందుగా ఉన్నటువంటి మన ఫాదర్ కానీ, మన బ్రదర్ కానీ వీళ్ళ దగ్గర జీవనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, అంటే అటువంటి జీవనానికి సంబంధించిన చర్యలను వీళ్ళు చాలా చేసి ఉంటారు అన్నమాట. వ్యవస్థ పరంగా, జీవనపరంగా, వైద్యపరంగా అవ్వచ్చు, విద్యాపరంగా, అంటే అన్ని రకాలుగా అన్నమాట. సత్యం గురించి అవ్వచ్చు,
వీళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని అంటే మనకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు, మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు, ఏదైనా సంశయం ఉన్నప్పుడు, అర్థం కానప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవడంలో, అడగడంలో ఇబ్బంది ఏం లేదు. అడగాలి, తెలుసుకోవాలి. అంటే ఎందుకంటే వాళ్ళు సరిగా చేయకపోయినా వాళ్ళకి కొద్ది గొప్ప వాళ్ళకి తెలిసి ఉంటుంది. తెలిసినటువంటి వ్యక్తుల్ని చూడడం, ఆ ఇన్ఫర్మేషను వ్యక్తుల నుంచి అవ్వచ్చు, లేకుంటే ఒకనొక సాంకేతిక పరికరం నుంచి అవ్వచ్చు. ఏదైనా సాంకేతిక పరికరమైన వ్యక్తుల నాలెడ్జ్ నుంచే కదా అది కూడా వచ్చింది. వ్యక్తుల నాలెడ్జ్ని అది స్టోర్ చేసి ఉందన్నమాట. ఒక ఫోన్స్ కానీ ఏదైనా సరే. సో ఇక్కడ చెప్పేది పర్టికులర్గా పాయింట్ ఏమిటంటే, జీవనానికి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానము మన చుట్టూ ఉంటుంది. మనకు తెలియకపోతే మనం అడగాలి, తెలుసుకోవాలి. నీకు అంటే నీ జీవనానికి సంబంధించిన ఏ చర్య అయినా సరే నీకు అర్థం కాకపోతే, ఏ విషయమే నీకు అర్థం కాకపోతే, అది చదువుకు సంబంధించవచ్చు, లేకుంటే ఒక క్రీడకి సంబంధించవచ్చు, ఫోన్కి సంబంధించవచ్చు, లేకుంటే ఒకనొక నీ యొక్క గోల్కి సంబంధించవచ్చు, నీకు ఇష్టమైనటువంటి వర్క్ గురించి అవ్వచ్చు, కర్రీ గురించి అవ్వచ్చు, వ్యవసాయం గురించి అవ్వచ్చు, వైద్యం గురించి అవ్వచ్చు, లేకుంటే ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి అవ్వచ్చు, భాష గురించి అవ్వచ్చు, ఇలా అన్నిటినీ, లేకుంటే గతంలో జరిగినటువంటి విషయాలు వాటిని. సో వీటిని మనము అంటే మనకే అంటే స్వతహాగా మనము తెలుసుకోలేము. కొన్నిటిని మనం తెలుసుకుంటాము, కొన్నిటిని మనము జీవనంలో మనం అలా సాగుతున్న కొద్దీ రకరకాల వ్యక్తుల మూలంగా, లేకుంటే బయట ఉన్నటువంటి ప్రకృతి వల్ల, సత్యాల వల్ల మనకు జీవనం అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఉపయోగకరమైన అంశాలను ఎట్లా తెలుసుకోవాలి. సో అలా అన్నమాట. సో అలా వెళ్ళే కొద్దీ, మనం అలా కదిలే కొద్దీ మనకు అన్నీ తెలుస్తుంటాయి. మనం కూడా మనకి ఏమైనా అర్థం కానటువంటి విషయాలను అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పేదాన్ని మనం చూడాలి. ఫస్ట్ అదే దాన్ని అంటే వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మకు. బట్ తెలియదు కాబట్టి కాస్త వినేసి తర్వాత అందులో నుంచి నువ్వు కూడా దాన్ని గ్రహించి అర్థం చేసుకుని తర్వాత ఏం చేయాలో అది చేయి. సో అలా కదిలిపోండి. అంటే ఏ చర్యలో అయినా సరే జీవనానికి సంబంధించినటువంటి ఒకరికి డిస్టర్బ్ చేయనటువంటి చర్యల గురించి అడగండి, జీవనం హ్యాపీగా సాగడానికి. అది రైట్. మళ్ళా థ్యాంక్ యూ. We will also be introducing AI curriculum in all the government schools to ensure that all the students